కట్టేస్తాం, మీరు గెలిపినరి, మేము ఇది చేస్తాం అది చేస్తాం, అల్లం బెల్లం అన్నీ చెప్పారు. ఇప్పుడు సంవత్సరంన్నర ఒక్క పైసా శాంక్షన్ చేయలే ఈరోజు వరకు, ఒక్క పైసా సంవత్సరంన్నర. అంటే ఓడ మీద ఉన్నంతసేపు ఓడమల్లన్న, ఒడ్డుకెక్కినాక బోడమల్లన్న. అంటే ఎలక్షన్లు ఉన్నప్పుడు నరుకుతారు, ఎలక్షన్లు ఉన్నప్పుడు అబద్ధాలు చెప్తారు, తర్వాత కళ్ళబడరు. కంపల్సరీ మీ దగ్గరకు వచ్చి చెప్తారు, అక్కా ఇక మీ పెన్షన్ చాలా అవుతుంది, మీకు ఇది చాలా అవుతుంది, మీకు 2,000 ఇస్తా, 4,000 ఇస్తా అని చెప్పి మీకు చెప్తారు. ఇది పట్టుకొని అడుగురి, కార్డు మీ దగ్గర పెట్టుకొని అడుగురి. అవు కొడుకా మరి చెప్తీవి కదా, నువ్వు కాంగ్రెస్ వాళ్ళు మీరే చెప్తారు కదా, నెలకు 2,500 ఇస్తా అని చెప్తీవి కదా, ఆడోళ్లకు 100 రోజులు లోపలనే చేస్తా అంటివి కదా, మరి మీరు వచ్చి 800 రోజులు అయిపోయాయి, మరి 800 రోజులల్లా ఎంత బాకీ ఉన్నావు నాకు అని చెప్పి ఇగో బాకీ కార్డు ముంగట పెట్టుర్రి. ఎంత బాకీ ఉన్నాడు ఎరికైనా ఒక్కొక్క లేడీకి, ఒక్కొక్క మహిళకు రేవంత్ రెడ్డి గారు 24 నెలలకు నెలకు 2,500 చొప్పున ఎంత బాకీ? లెక్కలలో అందరు పూరా కాదు, 55 కాదు, నెలకు 2,500, 10 నెలలకు ఎంత? 25,000, 20 నెలలకు ఎంత? చాలా పూరున్నారు లెక్కలలో మీరు. మొత్తం 60,000 ఒక్కొక్కరికి బాకీ ఉన్నాడు రేవంత్ రెడ్డి. 60,000 రూపాయలు ఒక లేడీస్కు, రైతులకు బాకీ ఉన్నాడు, లేడీస్కి బాకీ ఉన్నాడు, ముసలోళ్ళకు నెలకు 4,000 ఇవ్వాలి, 2,000 ఇస్తుండు. మరి 24 నెలలకు 2,000 చొప్పున 48,000 ముసలోళ్ళకు బాకీ ఉన్నాడు, వితంతువులకు 48,000 బాకీ ఉన్నాడు. ఇప్పుడు కాంగ్రెస్ వాళ్ళు ఎటువంటి వాళ్ళు అంటే, అవన్నీ తర్వాత అక్క, నేను ఇప్పుడు ఓటుకు ఒక 2,000 ఇస్తా, నీకు నాకు ఓటే అంటాడు. మీరేం చేయాలి ఎరికేనా? ఆలోచనతో పనిచేయాలి. మోసాన్ని మోసంతోనే జయించాలి. వాడు మోసంతో ఓట్లు తీసుకున్నాడు, మనం కూడా మోసాన్ని మోసంతో జయించాలి. పైసలు తీసుకొని ఓట్లు మాకే ఇన్రు అంటారు. అప్పుడు ఏం చేయాలి ఎరికేనా? మీరు వాళ్ళు చాలుగాలు మళ్ళీ ప్రమాణం చేయమంటారు, అమ్మా దేవుని పటం మీద ప్రమాణం చేయంటారు. మీరేం చేయాలి? మీరు కూడా హుషారుగా వాళ్ళు రేవంత్ రెడ్డి మీద ఒట్టేస్తావు, అంత కోపం ఇంద్రాబాయ్ ఆగా అని నీకు దండం పెడతా. మీరేం చేయర్రి, చేయి జాపురి, ఇట్లా చేయి జాపి మంచిగా వాళ్ళు ప్రమాణం చేయమంటారు. ఏది? దేవుని మీద మంచిగా చేయి జాపురి. మనసులో కళ్ళు మూసుకొని ఏమనుకోవాలి తెలుసా? కళ్ళు మూసుకొని తుప్పాలు అనుకోవాలి. ఇక బయటికి వాడు ఏం చదవమంటే చదవాలి, అప్పుడు మీకు తగ్గదు. అర్థమైందా? భయపడకు, ఏం కాదు. అమ్మో ప్రమాణం చేసినాం కదా, ఆయనతో ఏమైనా అవుతుందేమో, ఏం కాదు. మోసాన్ని మోసంతో చేయించాలి, ముళ్ళుని ముళ్ళుతోనే తీయాలి. అర్థమైందా? పక్కానా? ఇక మా కేతక్కతో మాట్లాడాను ఒకసారి. కేతక్క ఖతర్నాక్ మాట్లాడుతుంది, కానీ ఆయనతో నువ్వు ఎక్కువ తక్కువ మాట్లాడితే వాళ్ళు పరిశాన్ అవుతారు.